మగవాళ్ళు తప్పక పాటించవలసిన నియమాలు. నిన్ను మోసం చేసిన మహిళ దగ్గరికి మళ్ళీ అస్సలు వెళ్ళకూడదు. ఒకసారి మోసం చేసిన వారు మళ్ళీ తప్పకుండా మోసం చేస్తారు. నువ్వు ఎప్పుడూ కూడా ఒక మహిళ చేత అవమానానికి గురి కావద్దు. అలా అవమానానికి గురి అవ్వడం వలన నువ్వు తలెత్తుకొని బ్రతకలేవు. ఒక మహిళను ఆకర్షించడానికి ఎప్పుడూ కూడా నువ్వు ఇంకొకరితో గొడవలు పెట్టుకోవద్దు. తాను వెళ్ళిపోతుంది కానీ నువ్వు గొడవ పడ్డవాడు నిన్ను వదలడు. ఒకరి ఇంటికి విందుకు వెళ్ళినప్పుడు వంటకాలు అన్నీ అయిపోయేలా ఎప్పుడూ తినకూడదు. తక్కువగా తినాలి, తక్కువగానే మాట్లాడాలి. నా జీవితంలో ఉండు అని ఎప్పటికీ కూడా ఎవరిని అడుక్కోవద్దు. నిన్ను చాలా నీచంగా చూస్తారు. మగవారికి వ్యాయామం చాలా ముఖ్యం. అందుకే వారంలో 4 రోజులైనా వ్యాయామం తప్పకుండా చేయాలి. నిన్ను పిలవని చోటికి ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. అక్కడ నీకు అవమానం మాత్రమే జరుగుతుంది. చిన్నదైనా లేదా పెద్దదైనా ఏ ఫంక్షన్కు వెళ్ళినా కూడా మంచి బట్టలు వేసుకొని వెళ్ళండి. ఒకరు నీతో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినాలి. పరధ్యానంగా వింటే మనము విలువ ఇవ్వడం లేదు అనుకునే అవకాశం ఉంటుంది. మీ విషయాలను, మీ రహస్యాలను మీ స్నేహితులతో కూడా పంచుకోవద్దు. పరిస్థితులు మారితే స్నేహితులు మీ రహస్యాలతో మిమ్మల్ని ఆడుకుంటారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా మీ ఆడపడుచుల దగ్గర అప్పు అడిగి తీసుకోవద్దు. అది మీ బంధాల మధ్య చిచ్చు పెడుతుంది. నీ కోసం ఏడ్చిన అమ్మాయిని ఎప్పుడూ కూడా జీవితంలో వదులుకోకు. ఎందుకంటే అంతగా ప్రేమించే అమ్మాయి నీకు మళ్ళీ దొరక్కపోవచ్చు. చెప్పుడు మాటలు అస్సలు వినకండి. అది కూడా మిమ్మల్ని అత్యంత ఇష్టంగా భావించే వాళ్ళ గురించి చెప్తే అది 1కి 10 సార్లు తెలుసుకున్నాకే స్పందించండి. మందు తాగాక మీ నుంచి రహస్యాలను బయటికి లాగడానికి చూస్తారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోవద్దు. అన్ని కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి.